నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ కొత్తగూడెం. ఈరోజు ఒకరు అడిగారండి హైపర్ పిగ్మెంటేషన్ గురించి చెప్పమని. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. బిఫోర్ దట్ అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి, టాపిక్స్ అయినా అడగండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద పాయింట్, హైపర్ పిగ్మెంటేషన్ అంటే స్కిన్ అనేది నార్మల్ కలర్ కాకుండా, అంటే మనం ఉండే కలర్లో కాకుండా డార్క్గా అవ్వడము. అది ఎంటైర్ ఓవరాల్ బాడీ అంతా డార్క్ అవుతుందా, లేకపోతే కొన్ని ప్లేసెస్ సన్ ఎక్స్పోజ్డ్ పార్ట్లోనే బ్లాక్ అవుతుందా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే మన ఇండియా లాంటి కంట్రీస్లో హై టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎస్పెషలీ కొంచెం ఫెయిర్ ఉన్న పీపుల్ మోర్ కొంచెం సన్ ఎక్స్పోజర్ అయినా కానీ ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మనము ఈ ఇంత హై టెంపరేచర్స్లో, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్స్లో బయటికి వెళ్ళే ముందు కావచ్చు, లేకపోతే ఏదైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది రాసుకోవడం బెటర్ అండి. బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు, అంటే ఒక 30 మినిట్స్ ముందు రాసుకుంటే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. అది ఎస్పీఎఫ్ అనేది, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది 30 to 50 వరకు ఉన్నా పర్లేదు, ఉంటేనే బెటర్. చూసుకోవాలి మనము సన్ స్క్రీన్ తీసుకునేటప్పుడు. సో ఎందుకు వస్తుంది ఈ హైపర్ పిగ్మెంటేషన్ అంటే, మనకు కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుందండి. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల, ఎస్పెషల్లీ ఎస్ఎల్ఏ, స్కిన్ డిసీజ్, ఇలాంటి వాటిల్లో కూడా మనకి హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. కానీ చాలా కామన్గా చూసేది మెలాస్మా. అంటే ఏంటి అని అంటే, మనకి ఓన్లీ ఎక్స్పోజ్డ్ పార్ట్స్, ఎస్పెషల్లీ ఫేస్ మీద, మన చెంపలకి కొంచెం పై భాగంలో, కళ్ళ కింద, ముక్కు మీద, ఇట్లా ఫోర్ హెడ్ మీద, ఇట్లా మనకి హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. ఇది ఏంటి అని అంటే మనకి సన్ ఎక్స్పోజర్ వల్లనే వస్తుందండి. ఈవెన్ కుకింగ్ వల్ల కూడా, అంటే ఎక్కువ హాట్ ఎక్స్పోజర్ మనకి వంట చేసేటప్పుడు ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి అలా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సెన్సిటివ్ పీపుల్ని ఫస్ట్ మనము అది అసలు ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, కొంతమంది ఓసీ పిల్స్ ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా హైపర్ పిగ్మెంటేషన్స్ వస్తాయి. ఇంకొంతమంది కొన్ని డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా కానీ కంపల్సరీగా ఒక డెర్మటాలజిస్ట్ని మంచి కన్సల్టేషన్ తీసుకొని, అది ఏంటి మెయిన్గా రీజన్ ఏంటి, సన్ ఎక్స్పోజర్ వల్లనే వస్తుందా లేకపోతే ఇతర కారణాల వల్ల వస్తుందా అనేది క్రాస్ చెక్ చేసుకొని అకార్డింగ్ టు దట్ మనము ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. దేనికైనా స్కిన్ కండిషన్స్కి చాలా టైం పడుతుందండి. రిజల్ట్స్ అనేవి స్లోగా వస్తాయి. ఇంటర్మీడియట్గా ఫాస్ట్గా వచ్చిందంటే అది కొంచెం ఎక్కడో ఫేక్ ఉన్నట్టు ఉంటుంది. అంటే హైడోస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకేనా అండి? మీకు అందరికీ హైపర్ పిగ్మెంటేషన్ గురించి అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.